Hello, dear aspirants. Welcome back to our YouTube platform. It's Daily Current Affairs. గాయస్ ఇదే మొదటిసారిగా మీరు నా క్లాసెస్ వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ క్వాలిటీ నచ్చిందా? ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన కరెంట్ అఫైర్స్ బైలింగ్వల్ అంటే తెలుగు ఇంగ్లీష్లో రెండిట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఈ పీడిఎఫ్లు లేదా మన మంత్లీ మ్యాగజైన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ గో అవర్ టెలిగ్రామ్ గ్రూప్ కిందే ఉంది రోహిత్ అకాడమీ. ఓకే, చలో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ టాపిక్. యా, మన ఫస్ట్ టాపిక్ బిమ్రెన్. యా, మీరు వింటుంది నిజమే, బిమ్రెన్. బిమ్స్టెక్ కాదు, ఇది బిమ్రెన్. ఒకసారి బిమ్స్టెక్ అంటే ఏంటో మాట్లాడుకుందాం కాసేపు. ఓకే, యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూస్తే బిమ్స్టెక్ జనరల్గా బిమ్స్టెక్ అంటే మీనింగ్ ఏంటంటే, యా ఇదే మనకు చెప్తుంది ఏంటి, బి ఫర్ బే ఆఫ్ బెంగాల్, ఐ ఫర్ ఇనిషియేటివ్, ఎంఎస్ ఫర్ మల్టీ సెక్టోరల్, టీ ఫర్ టెక్నాలజీ, ఈ ఫర్ ఎకానమీ, సి ఫర్ కోఆపరేషన్. గైస్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఏంటి బే ఆఫ్ బెంగాల్, ఇనిషియేటివ్, మల్టీ సెక్టోరల్, టెక్నాలజీ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అంటే అర్థం ఏంటంటే, ఏ కంట్రీస్ అయితే ఇలా బంగాళాఖాతంతో సరిహద్దులు కలుసుకొని ఉంటాయో ఆ దేశాలు ఒక ఆర్థిక సహాయ సహకారాల సమాచార బదిలీ కేంద్రాల ఒక కోఆపరేటివ్, ఒక సహకార ఆర్గనైజేషన్గా ఫామ్ అయినట్లుగా. అంటే ఏంటంటే అన్నీ కూడా బంగాళాఖాతం సరిహద్దు దేశాలే. ఈ దేశాలు ఒకే రకమైన రంగు, ఒకే రకమైన క్లైమేటికల్ జోన్, ఒకే రకమైన ట్రెడిషన్స్ ఉన్న ఒక నేషన్స్గా మనకు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అవ్వడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ వీళ్ళు 1997లో ఫామ్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక కొత్త ఇనిషియేటివ్, ఎందుకంటే భారతదేశం కూడా దీంట్లో ఒక మెంబర్ కాబట్టి మన దేశం తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్ ఏంటంటే అదే బిమ్రెన్. ఇక్కడ మీకు కనబడుతుంది కదా బిమ్రెన్ అంటే బి ఫర్ బే ఆఫ్ బెంగాల్, ఐ ఫర్ ఇండియా, ఎం ఫర్ మెరైన్, ఆర్ఈ ఫర్ రీసెర్చ్, ఎన్ ఫర్ నెట్వర్క్. అంటే అర్థం ఏంటంటే మన దేశం ఈ బిమ్స్టెక్ కూటమి దేశాలతో కలిసి ఒక మెరైన్ రీసెర్చ్ సంబంధించిన ఒక నెట్వర్క్ని ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన మొట్టమొదటి సమావేశం అంటే మన దేశంలో కొచ్చిలో జరగబోతుంది. ఇది ఇప్పటి నుంచి ఎవ్రీ 2 yearsకి వస్తారు, విచ్ మీన్స్ బై యాన్యువల్, ద్వివార్షిక సమావేశాలుగా మన ముందుకు వస్తుంది అనేది ఇది కరెంట్ అఫైర్. సో ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే ఎలాంటి ఒక క్లారిటీ ఇస్తున్నా ఏంటంటే, బిమ్స్టెక్ అనే ఒక ఆర్గనైజేషన్లో మన భారతదేశం ఒక మెంబర్. మన దేశం తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివే అది బిమ్రెన్ అంటే బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్. అంటే ఏంటంటే భారతదేశం తన సరిహద్దుతో ఉన్న సముద్రాల్లో బ్లూ ఎకానమీని ఎన్హాన్స్ చేయడానికి కానీ, లేదా సముద్ర తీరాల గస్తీని ఇంకా పెంచడానికి కానీ, టెక్నాలజీ బదిలీని కానీ, వీటన్నిటికి సంబంధించిన ఒక కొత్త ఇనిషియేటివ్, అది కూడా ద్వివార్షికంగా అంటే బైఎన్యువల్ సమ్మిట్ లాగా ఎవ్రీ 2 సంవత్సరాలకు జరుగుతుంది అన్నట్లుగా. సో ఇలాంటి ఒక కొత్త ఇనిషియేటివ్ ప్రతిపాదించింది. దాన్ని మనం బిమ్2 అని తీసుకొచ్చాం. ఇది కొచ్చి ఇప్పుడు హోస్టింగ్, అంటే కొచ్చి దానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది అనేది మన కరెంట్ అఫైర్. అయితే అసలు ఈ బిమ్రెన్లో ఏముంది, ఇది ఏం చెప్తుంది, కాసేపు మనం మాట్లాడుకుందాం. ఇది ఏంటి అంటే ఒకసారి ఇక్కడ క్లారిటీ చూడండి. జాయింట్ మెరైన్ రీసెర్చ్ అంటే అన్ని దేశాలు కూడా కలిసి ఈ మెరైన్ సముద్ర తీరానికి సంబంధించిన రీసెర్చ్ నిర్వహించడం కానీ, సస్టైనబుల్ ఫిషరీస్ అంటే సుస్థిరంగా ఈ మత్స్య సంపదని కాపాడాలి. తర్వాత బ్లూ ఎకానమీ అంటే మనం చూసుకున్న ఈ సముద్రాల మీద సంబంధించిన ఆర్థిక స్థిరత్వాన్ని కూడా దోహదపడేలాగా దీన్ని డిజైన్ చేశారు. మరి దీన్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే ఒకసారి ఇక్కడ చూడండి. దీన్ని 2022లో బిమ్స్టెక్కి సంబంధించిన ఒక సమ్మిట్ కొలంబోలో జరిగింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఒక ఇనిషియేటివ్ ఇవ్వడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ను 2024లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే సుబ్రహ్మణ్య జయశంకర్ గారు ఎండోర్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ అది ఎగ్జిస్టెన్స్లోకి రాబోతుంది. అంటే ఇక్కడ చూస్తే ఇనిషియేటివ్ జరిగింది, ఇక్కడ చూస్తే ఎండోర్స్ జరిగింది, ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లోకి మనం వస్తున్నామని అర్థమవుతుంది. ఇక మరి వీటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సముద్ర తీరాలకు సంబంధించిన టెక్నాలజీని మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో మనం సత్సంబంధాలను క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటున్నది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైబర్హుడ్ కంట్రీస్ ఫస్ట్ అని ఒక థీమ్ తీసుకొచ్చారు. తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే అర్థం ఏంటంటే, భారతదేశానికి తూర్పు సైడ్ ఉన్న దేశాలతో ఈ దోస్తీలు కానీ, ఇలాంటి ఇలాంటి ఒక కోఆపరేషన్స్ ఆర్గనైజేషన్స్ కానీ ఇలాంటివి మెయింటైన్ చేయాలని. ఇక తర్వాత చూసుకుంటే
ఇండో పసిఫిక్ సంబంధించిన దేశాలు అంటే హిందూ మహాసముద్రం, పసిఫిక్ సంబంధించిన దేశాలు కూడా ఇందులో భాగస్వామ్యం చేసుకొని మనందరూ స్ట్రెంథనింగ్ అవ్వాలని. అండ్ అదేవిధంగా మన దేశం చూస్తున్న ఒక థీమ్ ఏంటి, మహాసాగర్. మహాసాగర్ అంటే అర్థం ఏంటి, ఎం ఫర్ మ్యూచువల్, ఏ ఫర్ అండ్ హెచ్ ఫర్ హోలిస్టిక్, మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్. అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలందరం కూడా మన మీద ఒక హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ తీసుకురావాలని ఇక్కడ ఇది మాట్లాడుతుంది. ఇక కీ ఫీచర్స్ మనం చూసుకుంటే ఈ బిమ్రెన్లో ఈ బిమ్స్టెక్ సంబంధించిన ఒక 25 ఇన్స్టిట్యూషన్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. దాంతోపాటు ఒక 50 మంది సైంటిస్టులు, ఒక రెనౌన్ సైంటిస్టులు దీంట్లో ఈ మెరైన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసే విధంగా వాళ్ళు మనకు దొరుకుతున్నారు. ఇక ఫోకస్ ఏరియా చూసుకుంటే మెరైన్ ఎకోసిస్టమ్ హెల్త్ కానీ, సస్టైనబుల్ ఫిషరీస్ కానీ, ఓషన్ అబ్జర్వేషన్ కానీ, టెక్నాలజీ డ్రివెన్ మెరైన్ ఇన్నోవేషన్ కానీ ఇవన్నింటిని సపోర్ట్ చేస్తుంది. ఇక నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చూసుకుంటే సో ఇందులో ఉన్న ప్రతి దేశాలు కూడా తమ తమ నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇక యూత్ని కూడా ఎంగేజ్ చేసే విధంగా యూత్ని కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేస్తున్నామని మాట్లాడుతున్నారు. మొత్తంగా మనం చూస్తే మనకి ఏమర్థమవుతుంది, బిమ్స్టెక్కి సంబంధించి ప్రెసెంట్ బిమ్రెన్ అనే ఒక కొత్త ఇనిషియేటివ్ వచ్చింది. ఈ కొత్త ఇనిషియేటివ్ ఎక్కడ మనకి హోస్టింగ్గా కనబడుతుంది, కొచ్చిలో. ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఇప్పటి నుంచి జరగబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థీమ్ని మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, 2022లో జరిగిన బిమ్స్టెక్ కొలంబోలో దీన్ని మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2024లో మన ఎక్స్టర్నల్ మినిస్టర్ సుబ్రహ్మణ్య జయశంకర్ గారు దీన్ని ఎండోర్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే 2025లో ఇది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. సో ఇక్కడ మీకు చదివితేనే అర్థమవుతుంది, బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్. అంటే మెరైన్ సముద్ర తీరాలకు సంబంధించిన ఆర్థిక స్థిరత్వాన్ని కానీ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను కానీ వీటన్నిటిని కాపాడే విధంగా ఈ స్కీమ్ని మనం తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. నెక్స్ట్ ఇది స్టాక్ జీకే. ఇలాంటి పాయింట్స్ని ఎగ్జామ్లో అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంటుందండి, ఇలాంటి పాయింట్స్. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, బిమ్స్టెక్ అనే ఒక పదం మనం మాట్లాడాం కదా, మరి బిమ్స్టెక్ మనకి ఎప్పుడు వచ్చింది, ఇది చూసుకుంటే మనకి బ్యాంకాక్ డిక్లరేషన్. సో గాయస్ ఇది కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది మనకి బ్యాంకాక్ డిక్లరేషన్ అనే ఒక డిక్లరేషన్ మనకి ఎప్పుడు జరిగింది అంటే 1997 జరిగింది. ఇలా 1997 జరిగినప్పుడు ఇది పూర్తి స్థాయిగా బిమ్స్టెక్ రాలేదండి, జస్ట్ బిస్టెక్గా మాత్రమే వచ్చింది. ఏంటి, బిస్టెక్గా మాత్రమే వచ్చింది. బిస్టెక్ అంటే అబ్రివేషన్ ఏంటంటే బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్కి వచ్చింది. అయితే తర్వాత అంటే మనం చూసుకుంటే 1997లో అదే సంవత్సరంలో దీంట్లో మయన్మార్ జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా, మయన్మార్ జాయిన్ అవ్వడంతో దీని పేరు బిమ్స్టెక్గా మనకు కనబడింది. ఇక ఆ తర్వాత 1998లో ఇందులోకి నేపాల్, చూడండి నేపాల్కి బే ఆఫ్ బెంగాల్కి ఎలాంటి సరిహద్దు లేదు, అంటే నేపాల్కి సముద్ర తీరం లేదు, అయినా కూడా నేపాల్లో, భూటాన్లో ఇందులో మెంబర్స్గా మనకు కనబడతాయి. అయితే నేపాల్ 1998లో ఇందులో ఒక అబ్జర్వ్ స్టేట్గా వచ్చి ఆ తర్వాత అంటే 2004లో ఇక నేపాల్ అండ్ భూటాన్లో దీంట్లో ఫుల్ టైం మెంబర్స్గా రావడం జరిగింది. ఇక చూసుకుంటే బిమ్స్టెక్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ మనకి ఢాకాలో కనబడుతుంది. అయితే గాయస్ వెరీ రీసెంట్గా నేను మీతో ఇప్పటివరకు చాలా విషయాలు మాట్లాడా. ఏంటి అంటే మెర్కోసూర్ గ్రూప్ గురించి మాట్లాడా, సార్క్ గ్రూప్ గురించి మాట్లాడా, ఏషియన్ గ్రూప్స్ గురించి మాట్లాడా, తర్వాత ఈఎఫ్టీఏ గ్రూప్ గురించి మాట్లాడా. అయితే ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే, బిమ్స్టెక్లో ఉన్న కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టమైన పనే కదా. అయితే నేను మీకు ఒక చిన్న కోడ్ చెప్తా, ఒకసారి చూడండి బిమ్స్టెక్ కోసం. ఇక బిమ్స్టెక్ కోసం నేను మాట్లాడుతున్న కోడ్ ఏంటి అంటే ఎంబీబీఎస్ టిన్, టిఐఎన్, టిన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎం ఫర్ మాల్దీవ్స్ కాదండి, ఎం ఫర్ మయన్మార్, బి ఫర్ భూటాన్, బి ఫర్ బంగ్లాదేశ్, ఎస్ ఫర్ శ్రీలంక, టీ ఫర్ థాయిలాండ్, ఐ ఫర్ ఇండియా, ఎన్ ఫర్ నేపాల్. అయితే సార్క్ నేషన్స్ గురించి మాట్లాడినప్పుడు బేసికల్గా మనకి సార్క్ అంటే అర్థం ఏంటి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. 1985లో ఢాకా డిక్లరేషన్ ప్రకారం ఇది వచ్చింది. ఇందులో కంట్రీస్ని మనం అబ్జర్వ్ చేస్తే దానికి నేను ఇచ్చిన కూడా అప్పుడు ఏంటి గాయస్, ఎంబీబీఎస్ పెయిన్. ఏంటి, ఎంబీబీఎస్ పెయిన్ అనే ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. అంటే ఎం ఫర్ మయన్మార్ కాదు, మాల్దీవ్స్, బి ఫర్ బంగ్లా, బి ఫర్ భూటాన్, ఎస్ ఫర్ శ్రీలంక, పి ఫర్ పాకిస్తాన్, ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్, ఐ ఫర్ ఇండియా, ఎన్ ఫర్ నేపాల్. అయితే ఇందులో ఆఫ్ఘనిస్తాన్ 2007లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, ఆ తర్వాత వెరీ రీసెంట్గా నేను ఆసియాన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆసియాన్ ఎప్పుడు ఫామ్ అయింది మనకి 1967లో ఫామ్ అయింది. ఆసియాన్ అంటే అబ్రివేషన్ ఏంటి, అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. మరి ఇందులో ఉన్న కంట్రీస్ గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు ఇచ్చిన కోడ్ ఐ ఆమ్ వెరీ బెస్ట్ సెప్టెంబర్ ఎంఎల్సి. ఇది మన కోడ్. ఐ ఆమ్ ఫర్ ఐ చూసుకుంటే ఇండోనేషియా, మయన్మార్,
వి ఫర్ వియత్నాం, బి ఫర్ బ్రూనై, ఎస్ ఫర్ సింగపూర్, ఈ ఫర్ ఈస్ట్ టైమర్, పి ఫర్ ఫిలిప్పీన్స్, టి ఫర్ థాయిలాండ్, ఎం ఫర్ మలేషియా, ఎల్ ఫర్ లావోస్, సి ఫర్ కాంబోడియా. ఓకేనా? అండ్ ఇదే విధంగా ఈఎఫ్టిఏ అంటే ఏంటి? యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. దీంట్లో చూసుకుంటే మనకి 4 కంట్రీస్ కనబడుతున్నాయి. నేను ఇచ్చిన కోడ్ ఏంటి? స్లిన్ కదా, స్లిమ్కి బదులు స్లిన్ అని గుర్తుపెట్టుకో. స్లిమ్గా అంటే సన్నగా ఉండడం కదా, ఇక్కడ స్లిన్ అని గుర్తుపెట్టుకోండి. స్లిన్ అంటే ఎస్ ఫర్ స్విట్జర్లాండ్, ఎల్ ఫర్ లీచెస్టైన్, ఐ ఫర్ ఐస్లాండ్, ఎన్ ఫర్ నార్వే. ఇక తర్వాత మనం మెర్కోసూర్ గురించి మాట్లాడడం జరిగింది వెరీ రీసెంట్గా. దిస్ ఈజ్ బిలాంగింగ్ టు సౌత్ అమెరికా కాంటినెంట్. దేనికి? సౌత్ అమెరికా కాంటినెంట్కి సంబంధించిన ఇష్యూ అన్నట్లుగా. అయితే గాయ్స్, వీడియో చూసారు, మీకేంటో ఇప్పటికి ఆల్మోస్ట్ అర్థమైంది. ఒక్క వీడియో బిమ్స్టెక్ అనే ఒక్క వీడియో చూడండి, మీకు బిమ్స్టెక్, సార్కు, ఏషియాను, ఈఎఫ్టిఏ, మెర్కోసూర్ వీటన్నిటి గురించి నేను ఈ క్లాస్లో మాట్లాడా. సో ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడమే కాదు, దాని వెనకాల ఉన్న స్టాక్ జీకెన్ కూడా ఇంతే క్వాలిటీ ప్రొడక్టివిటీతో మీ ముందుకు వస్తాం. ఓకే? సో ఇలాంటి డేటాని మీరు మా తరపున మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ మీకు తెలిసిన స్టూడెంట్ లైక్ గ్రూప్స్ కానీ, వాట్సాప్ గ్రూప్స్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, ఇన్స్టాగ్రామ్స్ కానీ మమ్మల్ని కాస్త షేర్ చేయండి. సో దిస్ ఇస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎందుకంటే మన కంటెంట్ మంచి అప్రిషియేషన్ వస్తుంది, కానీ తగినంత రికగ్నేషన్ రావట్లేదు. ఇది సో దీనికోసం మీరు ఇంత దూరం చూస్తున్నారు. సో ఒక్కసారి చూడండి గైస్, మన బిమ్స్టెక్ అనే ఒక్క డేటాతోనే మనం ఇంత డేటాని మనం ముందుకు ఇచ్చాం. సో ఇంత డేటాని మనం ముందుకు ఇచ్చామంటే ముందు మనం చూసుకుంటే ఎస్ఐపిసి కానీ, గ్రూప్స్ కానీ వచ్చే తర్వాత ఇయర్స్లో ఇంకా చాలా డేటాని ఇంత సింపుల్గా మనం నేర్చుకోవడం కూడా మనకు స్కోప్ ఉంటుంది. సో మా తరపున ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్ టు యూ. సో యూ షేర్ యువర్ మ్యాక్సిమం. మీకు ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ఓకేనా? ఎస్, సరే, థ్యాంక్ యూ. నెక్స్ట్ చూసుకుంటే మరి బిమ్స్టెక్ ఎందుకు అంటే బిమ్స్టెక్ ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తుందంటే, సో బిమ్స్టెక్ నేషన్స్ ట్రేడ్, ట్రాన్స్పోర్టేషన్, ఎనర్జీ, టూరిజం, టెక్నాలజీ, ఫిషరీస్, అగ్రికల్చర్, పబ్లిక్ హెల్త్, పావర్టీ అలివేషన్, కౌంటర్ టెర్రరిజం, ఎన్వైర్న్మెంట్, పీపుల్ సెంట్రిక్, కల్చరల్ కోఆపరేషన్, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ ఆస్పెక్ట్స్లో మనకి బిమ్స్టెక్ వర్క్ అవుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే బంగ్లాదేశ్ జాయిన్ యుఎన్ వాటర్ కన్వెన్షన్. ఒకసారి చూడండి, యునైటెడ్ నేషన్ రిలేటెడ్ వాటర్ కన్వెన్షన్ అంటే ఇక్కడ చూడండి. సో మనకి ఎక్కడైతే నీటి సరిహద్దు దేశాలు ఉంటాయో, ఏంటి గైస్? నీటి సరిహద్దు గల దేశాల మధ్య మనకి ఎప్పుడు కనబడుతుంది? తరచుగా వివాదాలు కనబడుతున్నాయి. ఎగ్జాంపుల్ మన దేశమే చూడండి. మన దేశం చూసుకుంటే మనది భారత్ అండ్ పాకిస్తాన్. మన మధ్యలో కనబడుతున్న మేజర్ వివాదం ఏంటి? సింధు నది జలాలే కదా. దాన్ని మనం ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు జరిగింది? 1960లో జరిగింది. సెప్టెంబర్ 19 జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? జవహర్ లాల్ నెహ్రూ మధ్య జరిగింది. చూసుకుంటే పాకిస్తాన్ పిఎం ఆయూబ్ ఖాన్ మధ్యలో జరిగింది. ఓకేనా? ఆయూబ్ ఖాన్ మధ్య జరిగింది. ఇదే విధంగా భారత్కి బంగ్లాదేశ్కి కూడా చూసుకుంటే మనకి గంగా నది జలాల వివాదం కూడా మనకి కనబడుతుంది. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఒక దేశం చూస్తే ఇన్ని నీటి వివాదాలు కనబడుతున్నాయి. మరి ఇలాంటి నీటి వివాదాలకి, ఇలా నీటి సరిహద్దు గల దేశాలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మనకి ఒక ఆర్గనైజేషన్ కనబడుతుంది. అది యునైటెడ్ నేషన్ వాటర్ కన్వెన్షన్. అసలు ఈ కన్వెన్షన్ మీనింగ్ ఏంటంటే, ఇలా ఎప్పుడైతే ట్రాన్స్ బౌండరీ నేషన్స్ ఉంటాయో, అంటే జల వివాదాలే ఒక సరిహద్దుగా గల దేశాలన్నింటి కూడా వాటి వివాదాలని తొలగిస్తూ వాటికంటూ ఒక రికగ్నిషన్, వాటికంటూ ఒక ఫ్రేమ్వర్క్, వాటికంటూ ఒక పీస్ఫుల్ హార్మోనీని స్ప్రెడ్ చేసే విధంగా ఇవి తీర్చిదిద్దబడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక దేశం, నేను మరొక దేశం, మన ఇద్దరి మధ్యలో నీటికి సంబంధించిన జల వివాదాలు ఉన్నాయి. మన ఇద్దరిని ఒక ప్లేస్లో కూర్చోబెట్టి ఒక అగ్రిమెంట్ ఇచ్చి, ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చి, మనకంటూ మన సరిహద్దులు డిసైడ్ చేసి, సో ప్రపంచ శాంతికి నెలకొల్పే విధంగా మనల్ని సెటప్ చేయడమే ఈ ఎంటైర్ యునైటెడ్ వాటర్ కన్వెన్షన్ యొక్క థీమ్ అన్నట్లుగా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సరే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఫామ్ అయింది సార్? ఇదే కదా మీ డౌట్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1992లో ఫామ్ అయింది. ఎక్కడ ఫామ్ అయింది సార్ అంటే ఫిన్లాండ్ రాజధాని. మరి ఫిన్లాండ్ ఎక్కడుంది? ఐరోపాలో ఉన్న ఒక కంట్రీ. ఈ ఫిన్లాండ్ క్యాపిటల్ వచ్చేసి మనకి హెల్సింకి. ఎక్కడ? హెల్సింకిలో ఇది ఫామ్ అవ్వడం జరిగింది. సో హెల్సింకి ఫామ్ అవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా చూసుకుంటే ఇది ఓన్లీ యూరోపియన్ దేశాలకు మాత్రమే. ఏ దేశాలకి? యూరోపియన్ దేశాలకి మాత్రమే ఇది మనకి స్ప్రెడ్ అయింది. అయితే తర్వాత చూసుకుంటే
2016లో ఇది యునైటెడ్ నేషన్కి సంబంధించిన అన్ని దేశాల వరకు కూడా ఇది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సంబంధించిన అన్ని దేశాలకి కూడా ఇది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అంటే తర్వాత అన్ని దేశాలు కూడా ఇందులోకి భాగస్వామ్యం చేయడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా సౌత్ ఏషియా అంటే దక్షిణ ఆసియా నుంచి జాయిన్ అయిన ఏకైక కంట్రీ ఏమన్నా ఉందంటే అది బంగ్లాదేశ్. అందుకే దీన్ని మీరు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీకు ఉన్నది. ఓకేనా? ఎస్. సో ఇక్కడ చూడండి, ఇదేంటి అంటే ఇది ఒక ప్రొటెక్షన్ యూస్ ట్రాన్స్ బౌండరీ వాటర్ కోర్స్ ఇంటర్నేషనల్ లేక్స్ అంటే వాటర్ కన్వెన్షన్. మనం వాటర్ కన్వెన్షన్ తీసుకొచ్చాం. ఇది ఒక లీగల్లీ బైండింగ్. నేను చేయను, నేను కుదరదు అని ఇట్లా మాట్లాడొద్దు, ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే ఒక్కసారి ఇందులో మీరు జాయిన్ అయ్యారంటే వీళ్ళు ఈ కన్వెన్షన్ చెప్పిన ఫ్రేమ్ వర్క్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సో చూసుకుంటే ఇది మనకి 1992లో హెల్సింకిలో ఈ డిక్లరేషన్ వచ్చింది. అప్పట్లో చూసుకుంటే యునైటెడ్ నేషన్ ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరప్ అనే నేమ్తో వచ్చింది. కానీ 2016లో ఇది అన్ని దేశాలకు ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక కీ ఫీచర్ చూసుకుంటే కోఆపరేటివ్ ఫ్రేమ్వర్క్ కానీ, ఈక్విటబుల్ యూస్ కానీ అంటే నదుల్ని కరెక్ట్గా వాడుకోవడం కానీ ఇలా మనకు కనబడుతుంది. అయితే ఇది మనకు కొన్ని ఎస్డిజి గోల్స్ కూడా, ఎస్డిజి గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేదా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వీటిని కూడా ప్రమోట్ చేస్తుందంట. ఆ ఎస్డిజి గోల్స్ని మనం చూసుకుంటే ఎస్డిజి గోల్ చూసుకుంటే 6.5. సార్ 6 అంటే మనకి శానిటేషన్ తెలుసు, మరి 6.5 అంటే ఇది వాటర్ గురించి మాట్లాడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే ఎస్డిజి గోల్ నంబర్ 2 దేని గురించి? ఆహారం గురించి. నీళ్ళు కరెక్ట్గా వస్తున్నాయి కదా, పంటలు సరిగా పండుతున్నాయి కదా, మనకి ఫుడ్ కరెక్ట్గా వచ్చేది అలా అన్నట్టుగా. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎస్డిజి గోల్ 16. ఎస్డిజి గోల్ 16. ఈ 16 ఏం చెప్తుంది? ప్రపంచ శాంతి గురించి మనకు మాట్లాడుతుంది. ఇంకా ఆధార్ చూసుకుంటే మనకి ఎస్డిజి గోల్ 7 గురించి మాట్లాడుతుంది. 7 అని చెప్తుంది మనకి మంచి ఎలక్ట్రిసిటీ, విద్యుత్ కూడా మనకి కావాలి కదా. సో విద్యుత్ ఎలా వస్తుంది మనకి? ఇలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ వల్ల కూడా మనకు వస్తుంది కదా ఇలా. సో చూసుకుంటే దిస్ ఈజ్ డెసిఫరింగ్ అబౌట్ ఎస్డిజి 6.5, ఎస్డిజి నంబర్ 2, ఎస్డిజి 16, ఎస్డిజి 7 ఇన్ని ఎస్డిజి గోల్స్ గురించి మాట్లాడుతుంది. అయితే ఇండియా ఇందులో జాయిన్ అయిందంటే జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే ఇండియాకి పాకిస్తాన్తో ఇండస్ వాటర్ ట్రీటీ ఉంది, బంగ్లాదేశ్తో గంగా జలాలకు సంబంధించిన మరొక ట్రీటీ అదే 1996లో జరిగింది. ఇలా వివాదాలు ఉన్నాయి కాబట్టి మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎస్డిజి గోల్స్ అండి, ఎస్డిజి గోల్స్. ఓకే, ఇప్పుడు మీకు గంగా నది గురించి కూడా చూపించిన అవసరం ఉంది మనకి. సో ఇదంతా ఏంటంటే గంగా, ఈ గంగాకి సంబంధించిన ఉపనదులు. ఇదే మీరు ఇంగ్లీష్లో అయితే ట్రిబ్యూటరీస్ అనే పేరుతో పిలవవచ్చు. ఓకేనా? సో గంగా ఇలా మనకి ఫ్లో అవుతూ బంగ్లాదేశ్కి వెళ్ళి ఇక్కడ మనకి పద్మాగా మనకి మారిపోయింది. గంగా ఎక్కడ మనకి 2 పార్ట్స్గా విడిపోతుందంటే ఈ రేంజ్, దీన్ని మనం ఫరక్కా అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తున్నాం? ఫరక్కా బరాజ్ దగ్గర ఇది మనకి విడిపోతుంది. ఇలా గంగా మనకి విడిపోతూ సో గంగకి లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి కదా, అంటే ఎడమ ఉపనదులో చిట్ట చివర కలిసి ఉపనది పేరేంటి సార్ అంటే దాని పేరు మహానంద అని గుర్తుపెట్టుకోండి. ఇలా ఇది మనకి వెస్ట్ బెంగాల్లో ఫ్లో అవుతూ హుగ్లీగా మనకి కనబడుతుంది గంగా. ఓకే, ఎస్. నెక్స్ట్ చూసుకుంటే పాకిస్తాన్తో ఉన్న కొన్ని వివాదాలు మనం మాట్లాడుకోవాలి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇవన్నీ మనకి స్టాక్ జీకే. సో స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గాయ్స్. ఎందుకంటే గత ఎగ్జామ్స్లో చూస్తున్నా చాలా వరకు ఇలాంటి క్వశ్చన్స్ని అడగడానికి స్కోప్ ఉంది. కొన్ని ఆపరేషన్స్ ఎందుకు సార్ పాకిస్తాన్ గురించి మీరు మాట్లాడుతున్నారంటే బంగ్లాదేశ్ ఒకప్పుడు ఏంటి పాకిస్తానే కదా, ఈస్ట్ పాకిస్తాన్ కదా. అలా పాకిస్తాన్తో మనకు కొన్ని ఆపరేషన్స్ కానీ కొన్ని అకార్డ్స్ అంటే ట్రీటీస్ కానీ జరిగాయి. వాటి గురించి నేను క్లాస్లో చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే పాకిస్తాన్తో మనకి ఎప్పుడెప్పుడు లైక్ యుద్ధాలు జరిగాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1948లో మనకి ఒక రకమైన యుద్ధం జరిగింది. తర్వాత 1960స్లో మనకి యుద్ధం జరిగింది. ఆ తర్వాత 1970స్లో మనకి యుద్ధం జరిగింది. ఇక 1984లో మరో యుద్ధం కనబడుతుంది. తర్వాత 1999లో మరొక యుద్ధం కనబడుతుంది. 2001లో మనకి మరొక సంఘటన కనబడుతుంది. బేసికల్గా 1948లో ఇలా పాకిస్తాన్ యుద్ధం తర్వాత మన దేశంలో ఉన్న కాశ్మీర్ ఇది డివైడ్ అయింది. ఎలా మనకి లైక్ లైన్ ఆఫ్ కంట్రోల్గా అది మారిపోయింది. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం 1960స్కి వచ్చే సమయానికి పాకిస్తాన్ చాలా వరకు మన మీద సైనిక చర్యల్ని చేపట్టడం జరిగింది. ఇక 1970స్లో చూసుకుంటే బంగ్లాదేశ్కి స్వాతంత్రం కల్పించాలనే ఉద్దేశంతో మనం తప్పని పరిస్థితుల్లో పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 1984లో సియాచిన్ గ్లేషియర్ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఒక యుద్ధాన్ని చూడాల్సి వచ్చింది. ఇక 1999లో ఇక కార్గిల్ విజయ్ దివాస్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక 2001లో ఏం జరిగింది? పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. అయితే ఇక్కడ కొన్ని ఆపరేషన్స్ నేను మెన్షన్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయో కూడా చెప్తాను.
బేసికల్గా మనం ఆపరేషన్ ట్రైడెంట్ అండ్ ఆపరేషన్ పైథాన్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేద్దాం. ఈ రెండు కూడా మనకి ఎవరితో పాకిస్తాన్తో జరిగాయి. ఈ రెండు కూడా మనకి నేవల్ ఎక్సర్సైజెస్ అంటే నేవీకి సంబంధించిన ఎక్సర్సైజెస్. ఎందుకు జరిగాయి సార్ అంటే బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని ఇండియా కల్పించే సమయంలో పాకిస్తాన్తో చేసుకునే యుద్ధాలు అన్నట్లుగా. అయితే నెక్స్ట్ ఆపరేషన్ సఫేద్ సాగర్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. 1999లో జరిగింది. ఇది ఎయిర్ స్ట్రైక్ అంటే వైమానిక దళం మన దేశం నుంచి పాకిస్తాన్తో చేసుకున్న ఒక యుద్ధం అన్నట్లుగా. ఎందుకు? కార్గిల్ యుద్ధంలో భాగంగా ఇది మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ పరాక్రమ్, ఇది 2001లో జరిగింది. సో ఇదొక మ్యాసివ్ మిలిటరీ మొబిలైజేషన్. ఎందుకు అంటే వాళ్ళు మన పార్లమెంట్ మీద అటాక్ చేశారు కాబట్టి. అంతెందుకు, నిన్న కూడా చూడండి మనకి రెడ్ ఫోర్ట్ మీద కూడా అటాక్ జరిగింది కదా, అలా అన్నట్లుగా. నెక్స్ట్ ఇక్కడ ఆపరేషన్ మేఘదూత్, ఇది ఎప్పుడు జరిగింది అంటే 1984లో ఇది జరగడం చూడొచ్చు మనం. ఎందుకు అంటే పాకిస్తాన్ తనకు సంబంధించిన సేనల్ని మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్న కారాకోరం రేంజ్లో సియాచిన్ గ్లేషియర్ లేదా సియాచిన్ హిమాలయ నదంలో పాకిస్తాన్ తన సేనలను నిలపడం జరిగింది. వాటిని తరిమి కొట్టడం మనం తీసుకొచ్చిందే ఆపరేషన్ మేఘదూత్. ఓకేనా? ఎస్. తర్వాత కొన్ని చూసుకుంటే ఆపరేషన్ రిడిల్. ఆపరేషన్ రిడిల్ అంటే ఇది మనకి 1965లో జరిగింది. ఓకేనా? 1965లో. రీజన్ ఏంటంటే పాకిస్తాన్ వైలేటెడ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ ఇన్ కాశ్మీర్. అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ మనకి ఎప్పుడు ఫామ్ అయింది? 1948లో ఫామ్ అయింది. అక్కడ సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాకిస్తాన్ వైలేట్ చేసింది. దాన్ని ఎరాడికేట్ చేయడానికి ఇండియా తీసుకొచ్చిన ఒక ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ రిడిల్. ఆపరేషన్ రిడిల్ ఎందుకు తీసుకొచ్చిందంటే పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ని వైలేట్ చేసే విధంగా ఆపరేషన్ జిబ్రాల్టర్ లేదా గ్రాండ్ స్లామ్ అనే ఒక కొత్త ఆపరేషన్ తీసుకొస్తే దానికి కౌంటర్ ఆపరేషన్గా మన దేశం తీసుకొచ్చింది ఆపరేషన్ రిడిల్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ గైస్. నెక్స్ట్ ఆపరేషన్ కాప్టస్ లిల్లీ లేదా దీనికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే మేఘనా హేలీ బ్రిడ్జ్. మేఘనా హేలీ బ్రిడ్జ్. ఇక్కడ మేఘనా అంటే అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే మన గంగా నది బంగ్లాదేశ్లోకి వెళ్ళగానే తన పేరు చేంజ్ అవుతుంది. ఏమని? పద్మగా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్కి వెళ్ళగానే తన పేరు చేంజ్ అవుతుంది. ఏమని చేంజ్ అవుతుంది? జమునగా మారుతుంది. ఈ పద్మ జమున ఈ రెండు కలిసిన తర్వాత ఈ నది మనం పిలిచే పేరు ఏంటంటే మేఘనా అనే పేరుతో పిలుస్తాం. ఆ మేఘనా నది వద్ద జరిగింది ఈ ఆపరేషన్. దీనికి ఉన్న మరొక పేరు అంటే ఆపరేషన్ కాప్టస్ లిల్లీ. ఇది ఎందుకు? బంగ్లాదేశ్ ఆ స్వాతంత్ర యుద్ధం సమయంలో మన ఇండియా పాకిస్తాన్ చేయాల్సిన యుద్ధంలో భాగంగా మనం ఈ ఆపరేషన్ చూడొచ్చు. అయితే క్వశ్చన్స్ మనకి ఎలా ఫ్రేమ్ అవుతాయంటే, సో నంబర్ 1 ఆపరేషన్ రిడిల్ అని ఇవ్వడం జరుగుతుంది. నంబర్ 2 ఆపరేషన్ సఫేద్ సాగర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నంబర్ 3 సో ఇక్కడ చూసుకుంటే లైక్ ఆపరేషన్ సంథింగ్ పరాక్రమ్, ఆపరేషన్ పరాక్రమ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నంబర్ 4 చూసుకుంటే సో ఇంతకుముందు జరిగిన ఆపరేషన్ ఎస్ ఇక్కడ చూసుకుంటే ఆపరేషన్ మేఘదూత్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇచ్చాక మిమ్మల్ని కాలానుక్రమంలో లేదా క్రోనాలజీలో అరేంజ్ చేయమంటారు. ఇక ఆపరేషన్ రిడిల్ మనకు తెలిసిందే ఎప్పుడు 1965లో జరిగింది. ఆపరేషన్ సఫేద్ సాగర్ 1999లో జరిగింది. ఆపరేషన్ పరాక్రమ్ 2001లో జరిగింది. ఆపరేషన్ మేఘదూత్ 1984లో జరిగింది. ఇలా క్వశ్చన్ని మీరు ట్యాకిల్ చేయాలి. ఎలా అంటే దీన్ని కాలానుక్రమంలో అడిగే పాసిబిలిటీ కూడా కనబడుతుంది. అలా మీరు ఈ క్వశ్చన్ని ట్యాకిల్ చేయాలి. ఓకేనా? ఇదే కాకుండా పాకిస్తాన్తో మనం కొన్ని అకార్డ్స్ జరుపుకున్నాం, కొన్ని ఒప్పందాలు. ఈ ఒప్పందాలు చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 1960 సెప్టెంబర్ 19న మనం జరుపుకున్న ఒప్పందం ఏంటి? ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నది జలాల ఒప్పందం మనం జరుపుకున్నాం. ఎవరెవరి మధ్య? ఆయూబ్ ఖాన్ అండ్ జవహర్ లాల్ నెహ్రూ మన ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ మధ్య జరుపుకున్నాం. తర్వాత 1966లో లైన్ ఆఫ్ కంట్రోల్ ఉల్లంఘన సందర్భంగా మనం తష్కెంట్, ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ తష్కెంట్లో మనం ఒక లైక్ ట్రీటీ చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. అలా మన కంట్రీ నుంచి మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వెళ్ళారు. అక్కడ చాలా అనుమానాస్పదంగా చనిపోవడం కూడా జరిగింది. అది వేరే విషయం అండి. తర్వాత 1972లో మనం సిమ్లా అకార్డ్ జరుపుకున్నాం. ఈ సిమ్లా అకార్డ్ ప్రకారంగా ఇరు దేశాల ఆర్మీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ ఇష్యూస్ గురించి మాత్రం ఇక్కడ అడ్రస్ చేయొద్దని మాట్లాడుకున్నాం. ఇక 1999లో లాహోర్ ఒప్పందం జరిగింది. ఈ లాహోర్ ఒప్పందం ఏంటంటే ఇరు దేశాలు కూడా ఒకరి మీద ఒకరు న్యూక్లియర్ అటెంప్ట్ జరుపుకోవద్దు. ఇక న్యూక్లియర్ అటెంప్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా 1974లో స్మైలింగ్ బుద్ధ, సో బుద్ధుడు నవ్వాడు, స్మైలింగ్ బుద్ధ అనే థీమ్తో మొట్టమొదటిసారిగా ఒక న్యూక్లియర్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1998లో మరొక న్యూక్లియర్
టెస్ట్ చేయడం జరిగింది. ఈ టైంలో మన దేశంలో ప్రైమ్ మినిస్టర్గా ఇందిరా గాంధీని మనం చూడొచ్చు. ఈ టైంలో మన దేశంలో ప్రైమ్ మినిస్టర్గా అటల్ బిహారీ వాజ్పేయిని చూడొచ్చు. అందుకే ఇక్కడ ఈ లాహోర్ ట్రీటీ అనేది అటల్ బిహారీ వాజ్పేయి అండ్ నవాజ్ షరీఫ్ అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, మన దేశం ప్రైమ్ మినిస్టర్ మధ్య జరిగింది అన్నట్లుగా. సో ఇలా చూడొచ్చండి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇలా ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి. ఈ ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీకు ఉన్నది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ. ఒకసారి చూడండి, ట్రాపికల్ ఫారెస్ట్. సో ట్రాపికల్ అనే వర్డ్ ఒకటి వచ్చిందండి. ట్రాపికల్ అనే వర్డ్ వచ్చిన ప్రతిసారి మీకు ఏం గుర్తొస్తుంది? ఎర్త్ అనేది ఇలా మనకి ఒక సర్కిల్ షేప్లో ఉంది అనుకుంటే, పైన మనకు ఒక ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కింద మనకు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, మధ్యలో మనకి ఈక్వేటర్. ఇంకా తెలుగులో చెప్పాలంటే దీన్ని నేను కర్కట రేఖ అనే పేరుతో పిలుస్తున్నాను. ఇక కింద కాబట్టి దీన్ని నేను మకర రేఖ అనే పేరుతో పిలుస్తున్నాను. ఈ మధ్యలో దీన్ని నేను భూమధ్య రేఖ అనే పేరుతో పిలుస్తున్నాను. ఈ ఎంటైర్ ఈ రేఖల మధ్యలో ఉన్న ఈ ప్రదేశాన్ని నేను ఏమంటున్నా అంటే ట్రాపికల్ జోన్. అదే తెలుగులో అయితే ఉష్ణ మండల ప్రాంతాలు. ఏం ప్రాంతాలు? ఉష్ణ మండల ప్రాంతాలుగా మనం దీన్ని పిలుస్తున్నాం. అయితే ఈ ఉష్ణ మండల ప్రాంతాల్లో ఉన్న అడవులను వాటిని సంరక్షించే విధంగా మనం ఒక ఫెసిలిటీ తీసుకొచ్చాం. అదే ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ ఇనిషియేటివ్. ఎవరు తీసుకొచ్చారు సార్ దీన్ని? బ్రెజిల్ దేశం తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది సార్ అంటే వెరీ రీసెంట్గా COP30 సమ్మిట్. కాప్ అంటే చాలా మందికి తెలియదేమో. ఒక చిన్న అడ్రస్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాప్ అంటే అర్థం ఏంటి అంటే కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీస్. ఏంటి గాయస్? కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటి సార్? కాన్ఫరెన్స్ అంటే ఒక సమ్మిట్, పార్టీ అంటే దేశాలన్నిటిని కూడా మనం పార్టీలు అనే పేరుతో పిలుస్తాం. ఇలా కాప్ సమ్మిట్స్ మనకి ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే ఒకసారి మనం చరిత్రలోకి తొంగి చూస్తే మనకి 1992లో ఒక సమ్మిట్ జరిగింది. దీన్నే రియో డి జెనిరో సమ్మిట్ లేదా ఎర్త్ సమ్మిట్. అదే తెలుగులో అయితే ధరిత్రి సమావేశం. ధరిత్రి అంటే ఎవరు? భూమి కదా. భూమిని మనం ధరిత్రి అంటాం. ఎర్త్ సమ్మిట్ లేదా రియో డి జెనిరో సమ్మిట్ అంటాం. ఈ రియో డి జెనిరో సమ్మిట్కి దాదాపుగా మొత్తంగా మనకి 189 దేశాలు ఇందుకు రావడం జరిగింది. వచ్చి ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. ఎలా అంటే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, దీన్ని కట్టడి చేయాలి. క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, దాన్ని అరికట్టాలి. ఇలా కొన్ని విషయాలు తీసుకుంటే ఇక్కడ మొత్తంగా మనకి 3 అవుట్కమ్స్ వచ్చినాయి. 3 అవుట్కమ్స్లో మొదటి అవుట్కమ్ బయోడైవర్సిటీ. ఓకేనా? బయోడైవర్సిటీ అనే ఒక అవుట్కమ్ వచ్చిందండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణాల మార్పు అనే మరొక అవుట్కమ్ వచ్చింది. నంబర్ 3 చూసుకుంటే ఇక్కడ మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఒక పదం వచ్చింది. ఇక బయోడైవర్సిటీ మీద మన ఇండియా ఒక చట్టం తీసుకొచ్చింది. ఏ సంవత్సరంలో? 2022 బయోడైవర్సిటీ యాక్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు టాపిక్ ఇది కాదండి, మనకి క్లైమేట్ చేంజ్ గురించి. ఈ క్లైమేట్ చేంజ్ గురించి ఇక్కడ తీసుకొచ్చిన థింగ్ ఏంటంటే UNFCCC అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే ఒక కొత్త ఫ్రేమ్వర్క్ తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక పదం వచ్చింది. దీని నుంచి మనం తీసుకున్న ఎజెండా ఏంటి అంటే ఒక రిజల్యూషన్ ఏంటంటే దట్ ఈస్ ఎజెండా 21 అని తీసుకొచ్చాం. అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇక్కడ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. అంటే ఫ్లాష్ బ్యాక్లోనే మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నాం. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మనకి ఎలా వచ్చింది అంటే 1983లో అది యునైటెడ్ నేషన్స్లో ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ ఏంటంటే ఎర్త్ రిలేటెడ్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్కి అధ్యక్షత వహించింది ఎవరు అంటే శ్రీమతి బ్రంట్లాండ్ గారు. ఓకేనా? ఎవరు? శ్రీమతి బ్రంట్లాండ్. ఈవిడ ఎవరు సార్ అంటే నార్వే దేశానికి ప్రధానమంత్రి. ఓకే, నార్వే దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఈవిడ. ఇక్కడ ఈ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్లో కొన్ని రిజల్యూషన్ తీసుకుంది. ఈ రిజల్యూషన్ అన్నిటికీ సంబంధించిన ఒక రిపోర్ట్ని 1987లో ప్రచురించడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటని నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. ఆ రిపోర్ట్ పేరు అవర్ కామన్ ఫ్యూచర్. ఏంటి? అవర్ కామన్ ఫ్యూచర్ అనే పేరుతో తీసుకొచ్చింది. ఈ అవర్ కామన్ ఫ్యూచర్ అనే ఈ రిపోర్ట్లో మనకి మొట్టమొదటిసారిగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే పదాన్ని ఇవ్వడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే ఏంటో తెలుసా మీ అందరికీ? యూజింగ్ ప్రెజెంట్ రిసోర్సెస్ వితౌట్ డిస్టర్బింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్.
అంటే ఈ తరంలో ఉన్న వస్తువుల్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి. భావి తరాలకి యూజ్ అయ్యే విధంగా. పెట్రోల్ ఉంది. మొత్తం ఇప్పుడే వాడతారా? బొగ్గు ఉంది. మొత్తం ఇప్పుడే వాడతారా? లేదు కదా! భావి తరాలు గూడా వాటిని చూసే విధంగా మనం సస్టైనబుల్ డెవలప్‌మెంట్ వాడాలి. అయితే ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ మనం అజెండా 21 అని తీసుకొచ్చాం. సో, ఇక్కడ నేను చెప్పేదేంటంటే 20థ్ సెంచరీ అంటే అర్థం ఏంటి అండి? 1900 నుంచి మొదలుకుంటే 2000 సంవత్సరం వరకు. మరి 21st సెంచరీ అంటే అర్థం ఏంటండి? 2000 సంవత్సరం నుంచి మొదలుకుంటే 2100 వరకు. అంటే అందుకే దీన్ని మనం ఎజెండా 21 అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ ఎజెండా 21 2000 నుంచి 2015 వరకు ఒక సెగ్మెంట్‌గా, 2015 నుంచి 2030 వరకు మరొక సెగ్మెంట్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఈ మొదటి సెగ్మెంట్‌లో చూసుకుంటే మనం మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ అనే పదాన్ని తీసుకొచ్చాం. ఇది అయిపోయింది కాబట్టి అసలు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత చూసుకుంటే మనం ఇక్కడ ఈ రెండో సెగ్మెంట్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అనే పదాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మొత్తంగా మనకి 17 గోల్స్ ఉంటాయండి. ఇది సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన స్టోరీ. అయితే ఇక్కడ యుఎన్ఎఫ్‌సిసి అనే ఒక టర్మ్ నేను మాట్లాడా కదా! ఎందుకు క్లైమేట్ చేంజ్ గురించి. ఈ యుఎన్ఎఫ్‌సిసి వాళ్ళు చూసుకుంటే ప్రతి సంవత్సరం మనకి కాప్ సమ్మిట్స్‌ని దేని గురించి? కాప్ సమ్మిట్స్‌ని వీళ్ళు కండక్ట్ చేస్తారు. అలా మొదటి కాప్ సమ్మిట్ మనకి ఎక్కడ జరిగిందంటే బెర్లిన్‌లో జరిగింది. ఎక్కడ జరిగింది గాయ్స్? బెర్లిన్‌లో మొదటి సమ్మిట్ జరిగింది. అలా కాప్ 1, కాప్ 2, కాప్ 3 ప్రెజెంట్ చూసుకుంటే మనం కాప్ 30 దాకా రావడం జరిగింది. కాప్ 30 ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? బేలెం. ఈ బేలెం ఎక్కడుంది గాయ్స్? బ్రెజిల్‌లో ఉండడం జరిగింది. ఇది గాయ్స్ ఇప్పుడు చెప్తున్న ఈ ఎంటైర్ స్టోరీ అన్నట్లుగా. ఇలా బ్రెజిల్‌లో జరిగింది. అయితే ఈ బేలెం సమ్మిట్ సారీ ఇప్పుడు మనకి బేలెం జరుగుతుంది కదా! అయితే ఈ ట్రాపికల్ ఫారెస్ట్‌ని కాపాడిన ఉద్దేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ చెప్పిందంటే కాప్ 28 ఎక్కడ జరిగింది? దుబాయ్‌లో జరిగింది. ఈ కాప్ 28లోనే ఇది తెర మీద తీసుకొచ్చింది. దీనికి చాలా దేశాలు కొలంబియా, ఘనా, ఇండోనేషియా, మలేషియా, జర్మనీ, ఫ్రాన్స్, యూఏఈ, నార్వే, యూకే, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇలా చాలా దేశాలు దీన్ని ధృవీకరించడం జరిగిందని కూడా చెప్తున్నారు. ఓకేనా? యెస్. సో, ఇది ట్రాపికల్ ఫారెస్ట్ సంబంధించిన విషయాలు. అయితే ట్రాపికల్ ఫారెస్ట్ సంబంధించిన విషయాలు చూస్తే మొత్తంగానంట అప్రాక్సిమేట్‌లీ $125 బిలియన్ ని మనం సేకరించాలి. ఎలా సేకరించాలో చూసుకుంటే ఒకటి పబ్లిక్ అంటే గవర్నమెంట్ కూడా సేకరించాలి. రెండవది ప్రైవేట్ పరంగా కూడా సేకరించాలి. ఇలా సేకరించిన ఈ డబ్బుని మనం మొత్తంగా ఏం చేయాలంటే ఇన్సెంటివైజ్ రూపంలో ఇవ్వాలట. ఎలా? ఏ దేశాలైతే ఇలా ట్రాపికల్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ తగ్గిస్తాయో ఆ దేశాలకు మనం ఇన్సెంటివైజ్‌గా ఇవ్వాలి. అంటే ఆ డబ్బులు ఇస్తే ఆ దేశాలు ట్రాపికల్ ఫారెస్ట్‌ని కాస్త తగ్గిస్తాయి. అంటే మనం అడవుల నరికివేత అనేది తగ్గిపోతుందని కూడా చెప్తున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో మీరు అడవులను నరికివేస్తే మీ దేశ వైశాల్యం అంటే మీ దేశానికి ఒక ఏరియా ఉంటుంది కదా! ఆ ఏరియాలో 0.5% కంటే తక్కువగానే మీరు అడవుల్ని అంటే కలప కోసం. లాగింగ్ అంటే అర్థం ఏంటి? కలప కోసం లేదా ఇంకే ఇతర విషయాలకైనా మీరు ఇంతకు మించి ఇంకెక్కువ అడవుల్ని కట్ చేయొద్దు అనే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఐ హోప్ నేను చాలా క్లియర్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఓకే. యెస్. కొన్ని ఇంపార్టెంట్ కాప్ సదస్సులను మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాప్ 1 మనకి బెర్లిన్‌లో జరిగింది. కాప్ 3 ఇది మనకి క్యోటోలో జరిగింది. ఇది దేని గురించి మాట్లాడుతుంది సార్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే హరిత ఉద్గారాల గురించి. గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని తగ్గించాలని చెప్తుంది. అయితే వీడియో ఇంతవరకు చాలా సిన్సియర్‌గా చూసారనుకుంటున్నా కదా! మిమ్మల్ని అడుగుతున్నా. వీడియో ఇప్పటివరకు సిన్సియర్‌గా చూసిన మిమ్మల్ని అడుగుతున్నా. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి? అవి ఎన్ని? తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఎందుకంటే అది ఇంతకుముందు అడిగిన చాలా క్వెషన్స్ ఐ మీన్ పోలీస్‌లో గాని, గ్రూప్స్‌లో గాని, యూపీఎస్సీలో గాని, ఆర్ఆర్‌బీలో గాని చాలా ఏరియాస్‌లో అడిగిన ఒక ఫేమస్ క్వెషన్. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ కాప్ 29 చూసుకుంటే ఇది అజర్బైజాన్ బాకులో జరిగింది. కాప్ 28 ఇది మనకి దుబాయ్‌లో జరిగింది. కాప్ 27 షర్మ్ ఎల్ షేక్ ఈజిప్ట్‌లో జరిగింది. ఇంకా చూసుకుంటే కాప్ 26 ఇది మనకి గ్లాస్గోలో జరిగింది. స్కాట్లాండ్‌లో ఉంటుంది గ్లాస్గో. ఓకే. ఇంపార్టెంట్ కాప్స్. అన్ని కాప్స్‌లో మనకు ఒక కాప్ చాలా ఇంపార్టెంట్ అండి. అదే కాప్ 21 దీన్నే మనం పారిస్ కన్వెన్షన్ అనే పేరుతో పిలుస్తాం. ఎందుకు సార్ ఇదంతా ఫేమస్ అంటే ఇది మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే 1790స్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం అంట ఏ కంపెనీ అయినా కూడా ఇక్కడ ఒక 2 స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకటి 2 డిగ్రీ సెల్సియస్, రెండవది 1.5 డిగ్రీ సెల్సియస్. కంపెనీస్ గాని లేదా గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ గాని ఏవైనా కూడా మీరు కార్బన్ ఎమిషన్స్ అంటే మన భాషలో పొగని రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ చేసిన ఆ కార్బన్ ఎమిషన్స్
ఆ వాతావరణాన్ని 1.5 డిగ్రీస్ లోపు మాత్రమే వేడెక్కించే విధంగా, అంటే ప్రస్తుతం మీరు కూర్చున్న రూమ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చున్న రూమ్ ఒక 24 డిగ్రీ సెల్సియస్ ఉంటే ఆ కార్బన్ ఎమిషన్స్ వల్ల మీ రూమ్ టెంపరేచర్ 25.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా దాటద్దు, అత్యంత కష్టం మీద. ఇక తప్పదు అనుకుంటే ఒక 2 డిగ్రీలు పెంచి 26 డిగ్రీస్ వరకే ఎండ్ చేయాలి. ఇక అంతకంటే అస్సలు ఎండ్ చేయొద్దు, అంటే అంతకంటే మించి మీరు ఎగ్జిట్ అవ్వద్దు అనే ఒక విషయాన్ని ఇక్కడ ధృవీకరించడం జరిగింది. ఇక్కడ COP21 ప్యారిస్ సదస్సులో ఎవరు? యుఎన్ఎఫ్సిసి. ఎవరు? యుఎన్ఎఫ్సిసిసి, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు. ఓకేనా? ఇలా COP21లో. ఇదే COP21లో చూసుకుంటే మనకి ఎవరెవరు? ప్యారిస్ కమ్ భారత్, ఈ రెండు కలిసి మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ని కూడా మనకి వీళ్ళే ఫామ్ చేయడం జరిగింది. ఈ అలియన్స్ హెడ్ క్వార్టర్ మనకి ఎక్కడ కనబడుతుంది? మనకి హర్యానాలో ఉన్న గురుగ్రామ్, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఢిల్లీకి సమీపంలో మనకి ఇది కనబడుతుంది. ఇంత డెప్త్గా నేర్చుకోవాలండి, ఎందుకంటే ఎగ్జామ్ స్ట్రాటజీ చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఇంత నీట్గా నేర్చుకుంటేనే మీరు రేపు ఏదైనా సరే సాధించగలుగుతారు. ఓకేనా? ఎస్. లాస్ట్ టైం ఒక క్వశ్చన్ పడిందండి ఇక్కడ, బ్రెజిల్ కదా, ఇది తెలంగాణ కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్లో మనం చూసిన ఒక క్వశ్చన్. ఇక్కడ చూస్తే క్వశ్చన్ చూడండి, తెలుగులో చదువుతున్నాను. కర్కట రేఖ మకర రేఖ సంబంధించిన వ్యాఖ్యలు చూడండి. కర్కట రేఖ ఇది మన దేశంలో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. సో మనకి కర్కట రేఖ మనకి ఎలా ఫామ్ అవుతుంది చూసుకుంటే, ఒకటి మిజోరాం, నెక్స్ట్ త్రిపుర, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ చూసుకుంటే జార్ఖండ్, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, నెక్స్ట్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ రాజస్థాన్, నెక్స్ట్ గుజరాత్. మొత్తం 8, 1 2 3 4 5 6 7 8, 8 రాష్ట్రాల గుండా ఇది ఫ్లో అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్గానే ఉంది. నెక్స్ట్ మకర రేఖ బొలివియా దేశం నుంచి పోతుంది. బొలివియా దేశం చూడండి, ఈ బొలివియా దేశం మనకి ఏ కాంటినెంట్ చెందింది? ఇది మనకి దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా కాంటినెంట్కి చెందింది. ఇక్కడ చూస్తే నేను మొన్న మీతో ఎప్పుడు మాట్లాడా? మెర్కోసూర్. ఏంటి? మెర్కోసూర్ అనే ఒక రీజనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడినప్పుడు ఈ స్టోరీ మాట్లాడా. మెర్కోసూర్ గురించి మాట్లాడినప్పుడు నేను ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చా. భూమధ్య రేఖ, ఈక్వేటర్ పాసెస్ త్రూ ఒకటి ఈక్వెడార్. ఇక తర్వాత మనం చూసుకుంటే బ్రెజిల్. ఇక తర్వాత మనం చూసుకుంటే కొలంబియా. ఇలా 3 దేశాల నుంచి పాస్ అవుతుందని చెప్పా. ఇదే విధంగా ట్రాఫిక్ ఆఫ్ కాప్రికార్న్ అంటే తెలుగులో మకర రేఖ కాప్రికార్న్, ఇది మనం చూసుకుంటే ఇది మనకి ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? బ్రెజిల్, తర్వాత చిలీ, ఆ తర్వాత అర్జెంటీనా. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే పరాగ్వే. ఇలా 4 దేశాల గురించి ఫామ్ అవుతుందని చెప్పా. ఎక్కడైనా బ్రెజిల్ అని ఉంది కానీ బొలివియా అనే పదం వచ్చిందా? రాలేదు కదా. సో అది క్వశ్చన్ రాంగ్ అన్నట్లుగా. నెక్స్ట్ రియో డి జనీరో నగరం మకర రేఖలకు అత్యంత దగ్గరగా ఉంటుంది. సో ఒకసారి చూడండి, బి అనే ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేస్తే, సో ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇదే కదా కరెక్ట్ ఆన్సర్. ఇలా కూడా చేయొచ్చు మీరు. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా గాయస్. మన వీడియో, మన కరెంట్ అఫైర్స్ డెప్త్ ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుంది. ఇంకా దీన్ని బియాండ్ లెవెల్లోనే మనకు ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు గుండె మీద చేయబెట్టుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కళ్ళు మూసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. ఇంకా ఏ మ్యాగజైన్ కానీ, ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఏది మీకు అవసరం లేదు. దిస్ ఈజ్ యువర్ శ్రవణ్ సార్. 365 డేస్ నేను మీతోనే ఉంటా. మీ ఎగ్జామ్స్ అయిపోయే వరకు నేను మీ వెంటే ఉంటా. మీరు జస్ట్ చేయాల్సింది మన ఛానల్ని వీలైనంత ఎక్కువ మందికి దీన్ని షేర్ చేయండి. దిస్ ఇస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకే?